కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ తరఫున రేపు జూన్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా గౌరవించుకునేటువంటి కార్యక్రమం. ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా సుమారు 50 విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖున కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగా గౌరవించుకునేటువంటి కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ఈ రాష్ట్ర కార్యక్రమం ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి బాపూజీ విగ్రహం దగ్గర అన్ని ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమ నాయకులు, అన్ని వర్గాల నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులు అందరూ పాల్గొంటున్నారు. ఆయన గురించి తెలియని వారు ఎవరు లేరు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి. ఎందుకంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఈనాటికి ఆయనకు ఒక ఇల్లు అనేది లేదు. ఇవాళ విగ్రహాలే మిగిలినాయి. ఆయన జీవితంలో 97 ఏళ్ళు జీవిస్తే ఆయనకు ఓన్లీ విగ్రహాలే మిగిలినాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో ఆయన మించిన వాళ్ళు లేరు. కాబట్టి జాతిపిత అనేది నిర్వివాదాంశము, ఎవరు కూడా కాదనలేని సత్యము. ఎందుకంటే 69 ఉద్యమంలో ముందుండి నడిపించారు. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా 2012 వరకు తన చివరి చనిపోయేంత వరకు కూడా పనిచేశారు. అదేవిధంగా సోనియా గాంధీని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 2012లో ఢిల్లీలో ఆ చలిలో కూడా 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తే సోనియా గాంధీ గారు చలించి వారితో మాట్లాడి, అంటే ఈ వయసులో కూడా, చనిపోయే వయసులో కూడా తెలంగాణ సాధించి తెలంగాణను చూసి చనిపోతామనేటువంటి ప్రకటన వ్యక్తం చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, అది సోనియా గాంధీ అనేకమైనటువంటి త్యాగాలు ఉన్నాయి తెలంగాణలో, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళ యొక్క ఒక పట్టుదల, దీక్ష ఏదైతే ఉందో అది కూడా సోనియా గాంధీని కదిలించింది. ఆ రకంగా తెలంగాణ సాధన తొలిదశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో ఆయన యొక్క పాత్ర నిర్వివాదాంశము. కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే కాదు, యావత్ తెలంగాణ కోసం, జాతీయ ఉద్యమం నుంచి. అదేవిధంగా నిజాం రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు పార్టీలకు చెందినటువంటి అనేక మంది నాయకులకు ఆయన అడ్వకేట్గా, క్రిమినల్ లాయర్గా పనిచేశారు. ఇవాళ మనం చూస్తున్నటువంటి చాకల ఐలమ్మ లాంటి వాళ్ళకు, రావి నారాయణ రెడ్డి, అదేవిధంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి వాళ్ళ అనేక మంది కేసులను ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ రహితంగా కమ్యూనిస్టు పార్టీల వాళ్ళ కేసులు వాదించి ఉచితంగా, అది కూడా అంటే వాదించినటువంటి చరిత్ర ఉంది. మరి తెలంగాణ అభివృద్ధిలో ఆయన యొక్క పాత్ర అమోఘం. అటువంటి మహానీయ నాయకుడు మనం తెలంగాణ జాతిపితగా గౌరవించుకోవాలి. అదేవిధంగా భారతరత్న అనేది కూడా తెలంగాణ ప్రజలకు ఒక గౌరవం. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణలో పుట్టినటువంటి ఎవరికి కూడా భారతరత్న రాలేదు. భారతదేశం ఇవాళ 77-78 సంవత్సరాలు అయిన తర్వాత కూడా. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఎవరికైనా భారతరత్న రావాలి అని అంటే అది కొండా లక్ష్మణ్ బాపూజీ గారే ఇవాళ మనకు కనబడుతున్నారు. కాబట్టి అటువంటి ఒక గౌరవం తెలంగాణ ప్రజల గౌరవించాలంటే కొండా లక్ష్మణ్ బాపూజీని ఇవాళ గౌరవించుకోవాలి. రేపు జూన్ 2వ తారీఖున జరిగే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.